బైక్ అయితే ఆటో నుంచి కిందకైతే దించేశాను. కాకపోతే బండి అయితే స్టార్ట్లో లేదు. వెనకాల వీల్ అయితే జామ్ అయిపోయి ఉందన్నమాట. అయితే ఈ బైక్ కస్టమర్ చాలా రోజుల నుంచి వాడట్లేదు, మూలకు పెట్టేశారు. అయితే దీన్ని ఒకసారి చెక్ చేసి చూశాను. కరెంట్ అయితే పాస్ కావట్లేదు. కరెంట్ పాస్ కాకపోతే బండి అయితే స్టార్ట్ కాదు. ఈ బండి అనేది కంప్లీట్గా ఇప్పదీసి చూస్తేనే మనకు ప్రాబ్లం ఏంటా అనేది మనకు తెలుస్తుంది. ముందుగా దీనికి వీల్లో ఎలా జామ్ అయింది అనేది చెక్ చేసి దానికి రిపేర్ అయితే చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీల్ అయితే కంప్లీట్గా జామ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆటోలో వేసుకొని అయితే మన దగ్గరికి వచ్చారు. ముందనున్న హారన్ వైజర్ అయితే ఇప్పి చూశాను. ఇక్కడ అయితే వైర్ల నుంచి పవర్ అయితే సప్లై అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ వైర్లు అనేది కొంచెం కట్ అయి ఉన్నాయి. కొంచెం అనుమానం వస్తుంది. ఇక్కడ వైర్లు అయితే కట్ ఉన్నాయి, లోపల వైర్లు ఎలా ఉన్నాయి అనేది కాస్త డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే పవర్ రాకపోతే బండి అనేది స్టార్ట్ అయితే కాదు. ఇక్కడ బ్యాటరీ సప్లై కూడా లేదు, హెడ్ లైట్ సప్లై కూడా లేదు, ఏమీ అసలు పవర్ అనేది కనిపిస్తలేదు. కాకపోతే కింద ఒకసారి ఇప్పు చూస్తే మనకు తెలుస్తుందని చెప్పేసి కవర్ ఇప్పితే ఇక్కడ దీని పరిస్థితి అరే నీ అబ్బా చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ వైరింగ్ అంతా ఎలకలు కోరికేసి మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ కవరు చెత్త అంతా నింపేసినాయి. ఎందుకంటే కస్టమర్ మూలకు పెట్టాడు కాబట్టి ఈ పరిస్థితి అయితే దీనికి వచ్చింది. దీనికి మొత్తం శుభ్రం చేసి వైర్లన్నీ అన్నీ జాయింట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో చేయాలంటే కూడా కాస్త కంగారుగా అనిపిస్తున్నది. బండి పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా దారుణంగా ఉంది. బైక్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇదంతా మొత్తం క్లీన్ చేయాలి. కాకపోతే నేను మీకు చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది చెత్త క్లీన్ చేసేటప్పుడు మాత్రం మీరు డైరెక్ట్గా అయితే చేయి అయితే పెట్టకండి. స్కూటర్తో లేకపోతే కట్టెతో క్లీన్ చేయండి. ఎందుకంటే దాంట్లో పాములు కూడా ఉండొచ్చు, తేళ్ళు కూడా ఉండొచ్చు, జర్రెలు కూడా ఉండొచ్చు. ప్రత్యేకంగా మెకానికల్ అయితే ఇది ఒక మంచి మెసేజే అనుకోవాలి. ఎందుకంటే దానిలో ఏమైనా ఉండొచ్చు. క్లీన్ చేసేటప్పుడు ఇది కటింగ్ ప్లేట్ తీసుకొని ఒక్కొక్కటి మనం ఇట్లా తీసుకొని బయట పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఏమైనా చెత్త పురుగులు కూడా ఉండొచ్చు. అవి ఏంటంటే దాక్కుని ఉంటాయి లోపల. దాని తర్వాత మనం చేయి పెడితే మనకు సేఫ్టీగా అయితే ఉండదు. జాగ్రత్తగా తీస్తే ఇట్లా మొత్తం ఇంత చెత్త అంతా బయటికి వెళ్ళింది. కాస్త మీరు జాగ్రత్త చేయాలని నేను నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి మరి మెకానిక్లకు చెప్పాలనుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత దీంట్లో వైర్లు చూడండి. మీకు ఇది మొత్తం 10 వైర్లు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మొత్తం కట్ చేసేసింది ఇది ఎలుక. అయితే ఈ 10 వైర్లకు మనము జాయింట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకు పవర్ సప్లై అనేది ఉంటుంది. దీనికి వైర్లు వేసి జాయింట్ అయితే చేసేస్తాను. వైర్ కలర్ కోడ్తో సహా దీనికి కంప్లీట్గా అయితే వైర్ జాయింట్లు అయితే చేసేసాను. ఇక దీనికి ఫుల్ టేప్ కొట్టేస్తే ఒక పని అయిపోతుంది. బండి ఫస్ట్ అయితే ఒకసారి స్టార్ట్ చేసి చేసుకుందాం. వైరింగ్ అయిన తర్వాత దీన్ని చక్కగా అయితే టేప్ అయితే చుట్టేసాను. మీరు బండిని చూడవచ్చు. ఇప్పుడు దీనికి సెల్ఫ్ స్టార్ట్ చేసి చూస్తాను. బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇంకోటి హెడ్ లైట్ కూడా దీనికి ఆన్ ఆఫ్ అయితే చేసేసాను. హారన్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. కాకపోతే ఈ కవర్స్ అన్ని ఫిట్ చేసిన తర్వాత మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బైక్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు హోండా యాక్టివా 4G అనమాట ఇది. అయితే ఈ బండికి అసలు ప్రాబ్లం ఏంటంటే గేర్ బాక్స్లో బేరింగ్ అనేది పలిగిపోయింది. దానికి టైర్ అనేది జామ్ అయిపోయింది అనమాట. అయితే కస్టమర్ చేసిన పొరపాటు ఏంటంటే ఆ బైక్కి తీసుకొచ్చి మూలలో పడేశారు. అంటే ఇంటి బయట ఆవరణలో పడేసిన తర్వాత నీళ్ళలో తడిసిన బండి దాంట్లో ఎలుకలు పోయి వైరింగ్ అంతా మొత్తం కొట్టేసింది. అయితే ఆ గేర్ బాక్స్ బేరింగ్ కూడా వేశాను. ఆ వైరింగ్ అనేది మొత్తం కంప్లీట్గా చేశాను. ఈ వీడియోలో మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నానంటే, మీరు ఒకవేళ బండి రిపేర్కి వస్తే మూలకు పెట్టండి. కాకపోతే కొంచెం ఎలుకల నుంచి జాగ్రత్త పడితే మంచిది అనుకోండి. మీకేమైనా వెహికల్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే
హోండా యాక్టివా కానీ 6G కానివ్వండి 4G కానివ్వండి BS6 బైక్స్ BS4 బైక్ల గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్లో మీరు మీ బైక్ ప్రాబ్లం అయితే దాంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను, అంటే మీకు దాని ప్రాబ్లం గురించి అయితే వివరిస్తాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర బైక్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు రాకుండా ఒక మంచి సలహా. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.